ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 12th లెసన్ చెప్పుకోబోతున్నాము. పరలోకమునకు ఆరోహణమైన ఒక ప్రవక్త గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ మోకరించండి. మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధ దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఈ క్లాస్ అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి మీరే మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో పేరెంట్స్ అయిన వారికి చిన్న రిక్వెస్ట్, తల్లిదండ్రులైన వారు కూడా మీ పిల్లలు క్లాస్ చూస్తున్న సమయంలో వారితో పాటు మీరు కూడా కూర్చోవాలని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. వారి యొక్క ఆత్మిక క్షేమాభివృద్ధి కోసము మీరు చిన్న సమయాన్ని వారి కోసం కేటాయించి వారితో పాటు కూర్చోగలరు. సో మనము లెసన్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ లెసన్ పేరు వచ్చేసి పరలోకమునకు ఆరోహణమైన ప్రవక్త, ద ప్రాఫెట్ హూ వాస్ టేకెన్ టు హెవెన్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2 కింగ్స్ చాప్టర్ 2. ఈ లెసన్కి సంబంధించిన కంఠత వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నేను వచనం చదువుతాను, మీరందరూ మెమరీ వర్స్ చూసుకోండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్లో చెప్తాను, మీరందరూ చూసుకోండి. మాథ్యూ 5th చాప్టర్ 10th verse. Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven. అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో యాజ్ యూజువల్గా మనము లాస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నామో మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్ నాబోతు ద్రాక్ష తోట. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆహాబు నగరకు ఆనుకొని ఉందన్నమాట. కాబట్టి ఆహాబు ఏం చేస్తాడు? దాన్ని కూర తోటగా మార్చుకోవడానికి నాబోతుని అడుగుతాడు. కానీ నాబోతు అది తన పిత్రార్జితం కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారంగా అది ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి అతడు ఆహాబ్కి అది ఇవ్వనని చెప్పేస్తాడు. అది తెలుసుకునే యెజబెల్ ఏం చేస్తుంది? నాబోతు మీద ఒక అబద్ధ సాక్ష్యం చెప్పించి అతని రాళ్లతో కొట్టి చంపించేస్తుంది అనమాట. అప్పుడు ఏలియా ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తని పంపించి ఆహాబ్ను యెజబెల్ని హెచ్చరిస్తాడు. వారికి తీర్పుని తెలియజేస్తాడు. ఏమని చెప్తాడు? నాబోతు యొక్క రక్తము ఏ స్థలం ముందు కుక్కలు నాకాయో అదే స్థలం ముందు ఈ ఆహాబ్ రాజు యొక్క రక్తంని కుక్కలు నాకును అనేసి, అదే సమయంలో యెజబెల్ కూడా కుక్కల ద్వారా తినివేయబడుతుంది అనేసి దేవుడు తీర్పు పంపిస్తాడు. సిరియా దేశంతో వారికి యుద్ధం జరిగినప్పుడు ఆహాబు అక్కడ గాయపరచబడి చనిపోయినప్పుడు రథం కడుగుతున్న సమయంలో దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆహాబు యొక్క రక్తంని కుక్కలు నాకేస్తాయి. తర్వాత యెజబెల్ కూడా కుక్కల ద్వారా తినివేయబడుతుంది అనమాట. సో దేవునికి లోబడిన నాబోతు పక్షంన దేవుడు స్వయంగా అక్కడ మాట్లాడాడు. సో ఆ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పరలోకమునకు ఆరోహణమైన ఒక ప్రవక్త గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతడు మరణం చూడకుండానే అతడు పరలోకానికి ఆరోహణమయ్యాడు. యాక్చువల్గా ఆరోహణం అంటే ఏంటి? ఆరోహణం అంటే పైకెత్తబడుట, అంటే ఈ భూమి నుండి ఆకాశం వైకి ఎత్తబడేది బైబిల్లో చూస్తాం కదా, దాన్ని ఆరోహణం అంటారు. యేసుక్రీస్తు కూడా 3వ దినంన తిరిగి లేచిన తర్వాత శిష్యులు చూస్తున్న సమయంలో అతను ఆరోహణమయ్యాడని మన వాక్యంలో చదువుతాం కదా. సో ఇదే విధంగా పరలోకానికి కూడా ఒక ప్రవక్త ఆరోహణం అయ్యాడు. యాక్చువల్గా దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతనిలో 3 విషయాలు దేవుడు కలిగజేశాడు: ప్రాణము, ఆత్మ, శరీరం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మనకి శరీరం ఉంది కదా. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమవుతుంది? శరీరంని సమాధి చేయడమో లేకపోతే కాల్చేయడమో చేస్తారు. అదే సమయంలో ఆత్మ ఏమవుతుంది? ఆ వ్యక్తి దేవుని అంగీకరించి పాప జీవితం విడిచిపెట్టేసి దేవుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి రక్షణ పొందుకున్నవాడైతే, పరిశుద్ధంగా జీవించిన వాడైతే అతని యొక్క ఆత్మ పరలోకానికి దేవుని యొద్దకి వెళ్తుంది. ఒకవేళ అతడు దేవుని అంగీకరించకుండా పాపిగా జీవించిన వాడైతే అతని ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఆత్మకి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. శరీరం పోయినా కూడా ఆత్మ అనేది ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. కాబట్టి శరీరంలో సృష్టింపబడిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు కంపల్సరీ చనిపోవాల్సిందే కదా. ఈ లోకంలో మనం చూస్తాం కదా, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతారు. ఎవరైనా చనిపోకుండా బ్రతికి ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ ఈ లెసన్లో మనం చూస్తున్న ప్రవక్త ఏంటి?
అతడు మరణం పొందుకోకుండానే అతడు పరలోక రాజ్యానికి దేవుని చేత కొనిపోబడిన వాడనమాట. ఆ ప్రవక్తయే ఏలియా గురించి మనం లాస్ట్ లెసన్లో విన్నాం కదా. ఆహాబు యెజబెలు తప్పు చేసినప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. సో ఆ ఏలియాని ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఏలియా అనమాట. ఇతడు తిష్బీయుడు. బైబిల్లో ఇతని గురించి గొప్ప ప్రవక్తగా అతని కోసం రాయబడిందనమాట. అతడు దేవుని కోసము నమ్మకంగా జీవించిన వ్యక్తి. విగ్రహారాధనంతా ఉన్న సమయంలో కూడా అతడు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడనమాట. ఇంకా అదే సమయంలో అతడు ఒక ప్రవక్త కాబట్టి దేవుడు ప్రజలకి ఏం తెలియజేయమని చెప్తే అది ఎవరైనప్పటికీ కూడా, ఒక రాజు అయినప్పటికీ కూడా, రాజుని కూడా అతడు చూడకుండా, రాజులను సహితం అతడు చూడకుండా దేవుడు చెప్పిన మాట అతడు డైరెక్ట్గా, అంటే స్పష్టంగా, భయం లేకుండా చెప్పేసేవాడు అనమాట. ముక్కుసూటిగా అతడు దేవుని కోసం పరిచర్య చేసేవాడనమాట. ఇంకా అదే సమయంలో అతడు రోషం కలిగిన వాడు, దేవుని కోసము ఒక రోషం కలిగిన ప్రవక్తగా అతడు నిలబడ్డాడు. అయితే ఆహాబు గురించి మనం లాస్ట్ లెసన్లో విన్నాం కదా. ఆహాబు బయలుదేవతను పెట్టి పూజించడం అవన్నీ చేశాడు కదా. ఆహాబు రాజు ప్రజలు ఆ రకంగా విగ్రహారాధన చేస్తున్న సమయంలో దేవుడికి చాలా కోపం వస్తుంది అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఈ ప్రవక్త అయిన ఏలియా ద్వారా వారికి హెచ్చరిక పంపిస్తాడు, వారికి ఒక తీర్పును పంపిస్తాడు. ఆహాబ్ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, దేవుడు ఈ సంవత్సరంలో భూమి మీద మంచైనను వర్షమైనను కురియకుండా ఆపుతాడు అనేసి చెప్తాడనమాట. ఈ విధంగా వారికి శిక్ష పంపిస్తాడు. ఆహాబ్ దగ్గరికి వచ్చేసి ఏలియా చెప్తున్నాడనమాట, దేవుడు మంచైనను వర్షమైనను కురియకుండా చేస్తాడనేసి చెప్తున్నాడనమాట. భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురియకపోతే ఏమవుతుంది? తినడానికి ఆహారం ఉండదు, పంటలు పండవు, నీళ్ళు ఉండవు కదా. ఎంత కష్టంగా ఉంటుంది కదా ఆ సమయము. అయితే అలాంటి సమయంలో 3.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను విని తిరిగి ఈ భూమి మీద వర్షాన్ని కురిపిస్తాడనమాట. చూసారా ఏలియా యొక్క ప్రార్థన ఎంత బలమైనదో, దేవుడు అతని ప్రార్థనని ఎంతగా అంగీకరించాడో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఏలియాని దేవుడు పరలోకానికి ఆరోహణం చేయించబోతున్న విషయము దేవుడు ముందుగానే ఏలియాకి బయలుపరుస్తాడనమాట. ఈ విషయము అతనికి ఒక శిష్యుడు ఉంటాడు, ఎలీషాకి కూడా ఈ విషయం తెలుసు అనమాట. అయితే వారిద్దరూ ఒకరోజు ఏలియా ఇంకా ఎలీషా వారు గిల్గాల్కి వెళుతున్న సమయంలో అప్పుడు ఏలియా ఎలీషాతో చెప్తాడు, నన్ను దేవుడు బేతేల్కి వెళ్ళమంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను బేతేల్కి వెళ్తాను అనేసి ఎలీషాతో చెప్తాడనమాట. అప్పుడు ఎలీషా చెప్తాడు, నేను విడవను, నీతోనే వస్తాను అనేసి అతడు ఆ విధంగా చెప్పినప్పుడు సరే అనేసి ఏలియా ఏం చేస్తాడు, ఎలీషాని కూడా బేతేల్కి తనతో పాటే తీసుకొని వెళ్తాడు. బేతేల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మళ్ళీ ఎలీషాతో చెప్తాడు, ఎలీషా దేవుడు నన్ను ఎరికోకి వెళ్ళమంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరికోకి వెళ్తాను అని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేస్తాడు, లేదు నేను నిన్ను విడవను అనేసి చెప్పినప్పుడు సరే అనేసి అక్కడ కూడా ఏలియా ఏం చేస్తాడు, ఎలీషాని తనతో పాటు ఎరికోకి తీసుకొని వెళ్తాడు. చూసారు ఇక్కడ ఎలీషా ఎందుకు ఏలియా వెంబడి అలాగే తిరుగుతూ ఉన్నాడు, ఎందుకంటే ఎలీషాకి తెలుసు దేవుడు ఏలియాని తొందరలోనే తీసుకొని పోబోతున్నాడు అనేసి తెలుసు కాబట్టి ఎలీషా ఏం చేస్తాడు, ఏలియాని విడిచిపెట్టకుండా తనతో పాటే ఉంటాడనమాట, తన వెంటే ఉంటాడు. ఎరికోకి వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యులందరికీ కూడా, ప్రవక్త శిష్యులకి కూడా తెలుసు ఏలియాని దేవుడు తీసుకోపోబోతున్నాడు అనేసి వారందరికీ తెలుసు అనమాట. తర్వాత అక్కడ ఎరికో దగ్గర కూడా మళ్ళీ ఏలియా ఎలీషాతో చెప్తాడు, ఈసారి దేవుడు నన్ను యోర్దాన్కి వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు మళ్ళీ ఎలీషా చెప్తాడు, సరే నేను నిన్ను విడవను, నేను కూడా యోర్దాన్కి వస్తాను అనేసి అన్నప్పుడు సరే అనేసి ఇంకా అప్పుడు ఎలీషాని కూడా తీసుకొని యోర్దాన్కి వెళ్తాడనమాట. ఇంకా ప్రవక్త శిష్యులు 50 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యోర్దాన్కి నదికి దూరంగా నిలబడతారనమాట. నిలబడిన సమయంలో ఈ ఎలీషా ఇద్దరు కలిసి యోర్దాను నది దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏలియా దగ్గర ఒక దుప్పటి ఉంటుంది, ఆ దుప్పటి అతడు మడతపెట్టి యోర్దాను నీటి మీద కొట్టిన వెంటనే యోర్దాన్ ఏమవుతుంది, 2గా మార్చబడుతుంది అనమాట. ఇక్కడ ఏలియా తన దుప్పటి మడత పెట్టేసి యోర్దాను నీళ్ళ మీద కొడుతున్నాడు అనమాట. కొట్టినప్పుడు ఏమవుతుంది, యోర్దాను నీళ్ళు 2గా డివైడ్ అయిపోతాయి, 2గా విభాగింపబడతాయి. అప్పుడు ఏలియా ఇంకా ఎలీషా ఆరిన నేల మీద, పొడి నేల మీద ఆ యోర్దాను నది దాటి అవతలికి
వెళ్తారు. చూశారు కదా, దేవుడు ఎంత అద్భుత కార్యం అక్కడ చేశారు. దుప్పటితో కొట్టిన వెంటనే యోర్దాను నది రెండుగా డివైడ్ అయిపోయింది. యోర్దాను నది ఇంకా కూడా ఆరిన నేలగా మారిన ఒక చోట మీరు చదివారు, అది మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. ఇజ్రాయెల్ ప్రజలు కనాన్ దేశంలోకి ప్రవేశించడానికి ముందు వారు ఏం చేశారు, మందసం మోస్తున్న యాజకులు యోర్దాను యొక్క నీళ్ళ అంచున వారి కాలు మునగగానే ఏమైంది, యోర్దాను ఏకరాశిగా మార్చబడింది. యోర్దాను నీళ్ళన్నీ ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ ఇంకా చిన్న డిఫరెన్స్, ఇక్కడ 2 పాయలుగా మార్చబడాయి. చూసారా, దేవుడు గొప్ప దేవుడు, తన ప్రజల కోసం గొప్ప కార్యములు, సముద్రాలను నదులను సహితం పాయలుగా చేయగలిగిన మన గొప్ప దేవుడు అనమాట. సో వీళ్ళిద్దరూ యోర్దాను నది దాటేసి అవతలికి వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఏలియా ఎలీషాతో అడుగుతాడు, నేను నీ దగ్గర నుండి తీసివేయబడక ముందు నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నేను నీకేం చేయగలను అనేసి ఏలియా ఎలీషాతో అడుగుతాడు. అప్పుడు ఎలీషా చెప్తాడు, నాకు నీవు కలిగిన ఆత్మలో 2 ఆత్మ నా మీదకి వచ్చేలాగా దయచేయమనేసి అప్పుడు ఏలియాని ఎలీషా అడుగుతాడు. అసలు జనరల్గా నీకేం కావాలి, ఏం కోరుకుంటున్నావు అనేసి అడిగితే ఇప్పుడు ఏలియా ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసిన వాడు కదా. ఏదో డబ్బు కావాలో, ఆస్తి కావాలో, ఏదో కావాలి అని ఎలీషా అడిగాడా? అతడు అలా అడగలేదు. దేవుని ఆత్మని అతడు అడిగాడు. ఆత్మలో అతనికి 2 పాలంటే ఒక ఆత్మ సంబంధమైన విషయం అతడు అడిగాడనమాట. సో ఇప్పుడు ఏలియా ఏం చెప్తాడు, సరే నువ్వు అడిగింది కొంచెం కష్టతరమే, అది కొంచెం కష్టతరమైన విషయమే, కానీ నేను నీ యొద్ద నుండి తీయబడుతున్న సమయంలో నేను నీకు కనబడిన ఎడల అది జరుగుతుంది, ఒకవేళ నేను నీకు కనబడకపోతే అది జరగదు అనేసి ఆ విధంగా అతడు చెప్తాడు. సో వీళ్ళిద్దరు ఇలా ఇంకా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెంటనే ఆకాశం నుంచి అకస్మాత్తుగా అగ్ని రథము, అగ్ని గుర్రములు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు వచ్చి అగ్ని రథము, అగ్ని గుర్రములు వచ్చేసి ఏలియాని ఎలీషాని వేరు చేస్తాయి అనమాట. వేరు చేసి ముందుగానే వారికి తెలుసు కదా, సుడిగాలి చేత ఏలియా కొనిపోబడతాడు అనేసి ఉందన్నమాట. సో వారిద్దరిని వేరు చేసినప్పుడు సుడిగాలి చేత ఏలియా ఆ రథం పైన పరలోకానికి ఆరోహణమైపోతాడనమాట. చూడండి, ఇక్కడ అగ్నిరథము ఇంకా అగ్ని గుర్రములు అనమాట వచ్చి ఏలియాని పరలోకానికి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ విధంగా ఏలియా పరలోకానికి ఆరోహణమైన తర్వాత అతని దుప్పటి కింద పడిపోతుంది. ఏలియా పరలోకానికి ఈ విధంగా ఆరోహణమైన తర్వాత అప్పుడు ఎలీషా ఏలియాని చూసి, నా తండ్రి ఇజ్రాయేలీనికి రథమును రౌతులను నీవే కదా అని కేక వేస్తాడంటే ఏలియా ఇజ్రాయేలీలకి ఒక బలమైన వ్యక్తిగా ఉండేవాడనమాట. సో ఇప్పుడు అతడు ఆరోహణం అయిపోయిన తర్వాత ఇంక ఎలీషాకి అతడు కనబడలేదు. ఇంకా అతని పైనుంచి పడిన దుప్పటిని తీసుకొని ఎలీషా అక్కడి నుంచి వచ్చేస్తాడనమాట. అతడు వచ్చి తిరిగి మళ్ళీ యోర్దాను దగ్గర నిలబడేసి ఏలియా ఇద్దరు నుండి పడిన దుప్పటిని తీసుకొని అతడు తిరిగి మళ్ళీ దాని మీద కొట్టినప్పుడు, ఆ యోర్దాను నది మీద కొట్టినప్పుడు అది మళ్ళీ 2గా డివైడ్ అయిపోతుంది. 2గా డివైడ్ అయిన తర్వాత అతడు యోర్దాను నది దాటేసి యువతలకు వచ్చేస్తాడనమాట. ఇప్పుడు చూసారా, ఎలీషా కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలీషా కూడా దేవుని కొరకు అనేక అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయడం మొదలు పెడతాడనమాట. ఎందుకంటే అతనికి డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ అంటే 2 ఆత్మశక్తిని అతడు పొందుకున్నాడు. అదే సమయంలో ఏలియా కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆశ్చర్యంగా అతన్ని పరలోకమునకు ఆరోహణం చేసుకున్నాడనమాట. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్లో ముఖ్యమైన విషయాలు మనం ఏం నేర్చుకుంటున్నామో చూద్దాం. ఈ లెసన్లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే, విగ్రహారాధికుల మధ్యలో కూడా ఏలియా దేవుని కొరకు నమ్మకస్తుడుగా నిలబడిన వ్యక్తి. ఏలియా విషయంలో మనం చూస్తాం కదా, ఆహాబు రాజు ప్రజలందరూ విగ్రహారాధన చేస్తున్న సమయంలో కూడా ఏలియా ఏం చేశాడు, దేవుని పక్షంన అతడు నమ్మకంగా నిలబడ్డాడు. అయ్యో రాజే విగ్రహారాధన చేసినప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అన్నట్లు అనుకున్నాడా? అలా చేయలేదు. రాజు సైతం పాపం చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటున్న సమయంలో కూడా ఏలియా నమ్మకస్తుడిగా దేవుని కొరకు ఈ లోకంలో నిలబడ్డాడు. ఇంకా అదే సమయంలో 450 మంది బయలు ప్రవక్తలు అతనికి విరోధంగా లేచినప్పటికీ కూడా ఏలియా ఒంటరిగా దేవుడి కొరకు నమ్మకస్తుడిగా నిలబడ్డాడనమాట. కాబట్టి మనం కూడా ఈ లోకంలో విగ్రహారాధన మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో మనం జీవిస్తున్నాం కదా.
మన చుట్టుపక్కల ప్రాంతంలో, మన సమాజంలో మనం చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ అనేకులు విగ్రహారాధన చేసే వాళ్ళు ఉంటారు కదా. వారందరి మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి వారందరి మధ్యలో మనం ఎలాగుండాలి? దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది మనల్ని ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ విగ్రహారాధన సంబంధమైన విషయాలలో మమ్మీ డాడీ చూడని సమయంలో ఏదైనా అట్లాంటి విషయాల్లో మనల్ని బలవంత పెడుతుండొచ్చు కదా. లేకపోతే దేవునికి విరోధమైన ఏదైనా విషయాల్లో మనల్ని ఫోర్స్ చేస్తుండొచ్చు. కానీ మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, నా దేవుడు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అనేసి వారందరి మధ్యలో మనం సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, మన ఫ్రెండ్స్తో ఉంటున్నప్పుడు మనం మాట్లాడే తీరు, మన నడిచే నడవడిక, మనం చేసే ప్రతి పని కూడా ఎక్కడున్నా, మనం ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేసి జీవం గల దేవునికి మనం సాక్షులుగా జీవించాలి. అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడనమాట. మన యందు సంతోషించి మనల్ని తన పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఇఫ్ వి ఒబే అండ్ serve God in full spirit, God will surely take us into his heaven. మనల్ని తప్పకుండా తన రాజ్యంలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. ఎందుకంటే దేవుడు త్వరలోనే మధ్యాకాశంలో రాబోతున్నాడు కదా. ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం కూడా ఆయనతో కూడా ఎత్తబడాలి అంటే, ఏలియా వలె మనం కూడా తన పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విగ్రహారాధన దేశంలో దేవుని కొరకు మనం మంచి సాక్షులుగా జీవిస్తూ, జీవం గల దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ మనం నమ్మకంగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంకా అదే సమయంలో ఏంటి, మనం దేవుణ్ణి హెచ్చిస్తే దేవుడు తప్పకుండా మనల్ని గణపరుస్తాడు. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని గణపరుస్తాడు. ఇఫ్ యూ హానర్ గాడ్, గాడ్ విల్ హానర్ అస్. మనం కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఏలియా ఏం చేశాడు? అతడు ఒంటరిగా ఉంటున్నా కూడా ప్రతి విషయంలో దేవునికి అతడు ప్రాధాన్యత ఇచ్చాడు కదా. అతడు విగ్రహారాధనలో ఉంటున్నా, రాజుల మధ్యలో ఉంటున్నా, ఎక్కడుంటున్నా కూడా దేవునికే అతడు ప్రథమ స్థానం ఇచ్చాడు. మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి గణపరిస్తే, అంటే దేవునికి మొదటి స్థానం మనం ఇస్తే దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్కి సంబంధించిన యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా ఏలియా యొక్క అగ్నిరథమును, రౌతును మీరు చేయాలన్నమాట. దీనికి ఇది అన్ని డిఫరెంట్ పార్ట్స్గా షీట్తో మీరు కట్ చేసి మీ బుక్లో పేస్ట్ చేసుకోవాలి. పిక్చర్స్ ఎలా కట్ చేయాలో దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మీకు వర్క్షీట్లో ఇవ్వబడతాయి. దాన్ని చూసుకొని మీరు ఆ పార్ట్స్ అన్ని కట్ చేసి మీరు నోట్బుక్లో స్టిక్ చేసుకొని ఏలియా యొక్క రథమును, అంటే అతడు ఆరోహణం అవుతున్న సమయంలో అగ్నిరథం ఏదైతే వచ్చిందో దాని పిక్చర్ని మీరు యాక్టివిటీగా చేసుకోండి. సో ఈ క్లాస్ని మనం ప్రేయర్ చేసుకొని ముగించుకుందాము. అందరి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజంగానైనా ఏలియా వలె ప్రభువా, మేమునైనా ఈ విగ్రహారాధన లోకంలో కూడా ప్రభువా మీ కొరకు నమ్మకంగా మీకు సాక్షులుగా మేము జీవించడానికి మా జీవితంను మేము కాపాడుకొని మీరు అక్కడలో మేము ఎత్తబడినట్లుగా మీరే మమ్మల్ని అందరినీ, చంటి బిడ్డలందరినీ మీ కృప ద్వారా మీరు సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.